అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నేను ఇవాళ చేయబోయే రెసిపీ కోడిగుడ్డు బంగాళదుంపల పులుసు అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందులో నీళ్ళల్లో 5 కోడిగుడ్లు వేసుకుని కొంచెం ఉప్పు వేయాలండి. వేసి ఒక 10 నిమిషాలు మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లని. ఈలో బంగాళదుంపల్ని 1/2 కేజీ అప్రాక్సిమేట్లీ తోలు తీసి కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు మనం ఉల్లిపాయలను తోలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలో మన చింతపండు ముందలు నానబెట్టుకోవాలి 10 మినిట్స్ ముందలండి. ముందర చింతపండు 2-3 సార్లు కడుక్కోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు ఒక్కోసారి ఇసుక తగులుతుంది. అందుకని కడుక్కుని ఆ నీళ్ళు పారిపోసి మనం మళ్ళీ నీళ్ళు పోసి మనం చింతపండు నానబెట్టుకోవాలి గుజ్జు కోసం. తర్వాత మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకొని స్టవ్ కట్టేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ ముందర బంగాళదుంపలు చిన్న చిన్నవి తీసుకుంటే బాగుంటుందండి. దానికి 4 ఘాట్లు పెట్టుకోవాలి. అదే పెద్దవి అయితే కనుక 2గా కట్ చేసుకుని ఘాట్లు పెట్టుకోండి అండి. ఈలోపు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఈ పచ్చిమిరకాయ ముక్కల్ని చీలికలు కోసుకోవాలి. ఈలోపు మన కోడిగుడ్లకు కూడా ఇలాగ మనం ఘాట్లు పెట్టుకుంటే బాగా పులుసులో ఉడికి చాలా బాగుంటుందండి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ కొంచెం వేసి కాగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కోడిగుడ్లని ఎక్కువ మరీ ఫ్రై అవ్వకూడదండి, పులుసులో హార్డ్ అయిపోద్ది. తర్వాత తీసేసుకుని కోడిగుడ్లని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం 5-6 వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే కనుక చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు, మనం చిలికగా వేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. మన కారం తక్కువగా ఉంటే కనుక పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలండి, పులుసులో ఉడికి చాలా బాగుంటుంది పచ్చిమిరకాయలు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లోనే మనం పులుసు పోసేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం ఉల్లిపాయని అటు ఇటు మనం తిప్పుకోవాలండి, ఫ్రై చేయాలి. ఎందుకంటే మనకి ఎక్కువ మాడకూడదు, బ్రౌన్ కలర్ రాకూడదు. 1 స్పూన్ ఉప్పు వేసి మనం మగ్గటం కోసం పెట్టుకోవాలి, ఫ్రై చేయాలి. తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి లో ఫ్లేమ్లో లైట్గా 1 నిమిషం వేయించాలండి. తర్వాత దీనికి 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా ముక్కలకు పట్టేటట్టు తిప్పాలి అటు ఇటు 1 నిమిషం. తర్వాత మనకి గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు సరిపడా మనకి తెలిసిపోతుంది కదండి. మన బంగాళదుంపలు ఉడకటానికి సుమారు ఎన్ని వాటర్ పడతాయో ఆ చింతపండు గుజ్జులో దాన్ని మనం గుజ్జుని పిండుకోవాలి. వాటరు పిండుకుని మనం ఈ మొత్తం కలిపి ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే బంగాళదుంపలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడితే ఘాట్లు పెట్టాం కదా, పులుపు, ఉప్పు, కారం అన్నీ వెళ్ళి చాలా టేస్ట్ బాగుంటుంది. బెల్లం ముక్క చిన్న ముక్క వేసుకోవాలండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ బెల్లం వేస్తే. మీ ఇష్టం అండి, ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు. కొంచెం ఉడుకుతూ ఉండగా మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొంచెం ఉప్పు చాలేదండి, అందుకే నేను 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. కొంచెం మనం ఉప్పు వేసుకుని తిప్పి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 to 10 మినిట్స్ కనుక బాయిల్ చేస్తే మనకి బంగాళదుంపలు మనకి 10 మినిట్స్ పైనే కొంచెం ఉడికిపోద్దండి, 70%. తర్వాత మనం 70% ఉడికిన తర్వాత ఈ కోడిగుడ్లను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మనం ఉడకబెట్టుకుంటే ఈ పులుసుని అసలు బాగా పులుపు వెళ్ళి బంగాళదుంపల్లోకి కోడిగుడ్లోకి ఉప్పు కారం వెళ్ళి చాలా బాగుంటుందండి. కొంచెం దగ్గరకు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుని కూరని బంగాళదుంపల్ని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మ్యాక్సిమం అయిపోయింది చూడండి, కూర అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని తిప్పుకుని అన్నంలో తింటే అసలుకి ఈ పులుసులో ఈ బంగాళదుంప చిన్న ముక్క, ఈ కోడిగుడ్డు ముక్క కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అసలుకి యమ్మీగా ఉంటుంది. అసలుకి బంగాళదుంప కూడా పులుపు అన్నీ పడుతుందండి. అదే వెజిటేరియన్ వాళ్ళు అయితే కనుక అసలుకి కోడిగుడ్డు తీసేసి ఇలాగే బంగాళదుంప పులుసు వేసుకోవచ్చండి. నా రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.